మనీష్ బ్రోది బండి సర్వీసింగ్ ఇచ్చాడు. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఆగమైపోతావు. సో సర్వీస్ సెంటర్ కాల్ చేసి బండి అయిపోయింది వచ్చి తీసుకెళ్ళమంటే సెటప్ అంతా తీసుకొని వెళ్తున్నాం. ఇప్పుడు అక్కడికి వెళ్ళి బండి తీసుకొని బయటికి వెళ్ళి తిందాం అనే ప్లాన్ లో ఉన్నాం ఈరోజు అయితే. దాని దగ్గర లూలుమాల్కి వెళ్తాం. ఒకవేళ సర్వీస్ సెంటర్ 6 క్లోజ్ అంట. చాలాసేపు వెయిట్ చేశాడు. ఏమైతే ఏమో చూడాలి. మొత్తం ఫీల్డ్స్ ఇక్కడ గ్రీన్ ఫీల్డ్స్. రోజు మార్నింగ్ వాక్ ఇక్కడికే వస్తాను. ఇక్కడ చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. ఇదైతే కాంజీకోడ్ విలేజ్. కేవీ స్కూల్, కేంద్రీయ విద్యాలయం. ఇక్కడ కొన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి. ఆనంద్ భవన్, కేఆర్ బేకరీస్, వెజ్ నాన్ వెజ్ అని. ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తుంది. ఇదంతా డైలీ తిరిగే రోడ్డే. డైలీ అంటే నెలకి ఒక 5-6 టైమ్స్ ఈజీగా బయటకు వెళ్తాము. రూమ్లో బోర్ కొడుతుంది. సో వేరే ఆప్షన్ ఉండదు. సో తిరగాల్సి వస్తుంది. ఫీల్డ్స్, బిల్డింగ్స్ ఏముండదు. పాలక్కల్లో చాలా కాస్ట్లీ కార్లు ఉంటాయి. సౌండేలే ఇక్కడ కూడా ఒకటి ఉంది. ట్రాఫిక్. కాఫీ డే. ఇక్కడ కేటీఎం షోరూమ్ ఉంది. ఫైనల్గా వచ్చేసాము. హోండా సర్వీస్ సెంటర్. చిప్పక్. మనోడు బండి రెడీగా పెట్టారు ఇక్కడ. అక్కడ బిల్ పేమెంట్ చేసి రావాలనుకుంటా. గని హోండా సర్వీస్ సెంటర్. బైక్ తీసుకున్నాము ఇప్పుడే. హాయ్ బోల్. బైక్ తీసుకున్నాము. సో ఇక్కడ నుంచి ఇప్పుడు మనోడు ఏంటంటే గని హోండా సర్వీస్ సెంటర్. మనోడు బండి ఎప్పుడైనా ఇక్కడే ఇస్తాడు. 2000 అయింది జస్ట్ సర్వీసింగ్. ఒక కార్బోరేటర్ పోతే మార్చారు లోపల. హైవే మీద ఇది ఒకటే ఉంది. ఇది మన మైక్. సో ఇంకెళ్దాం, లేట్ అవుతుంది ఇప్పటికే. ఈరోజు నేనేం బ్యాగ్ తీసుకురాలే. జస్ట్ మైక్ ఒకటే. వాటర్ బాటిల్ బయట చూద్దాం అన్నది తీసుకున్నాం. వెదర్ వర్షం పడేటట్టుంది ఈరోజు. ఇక్కడ ఇది పాలక్కల్ లోకల్. ఇక్కడ ఇల్లులన్నీ చాలా బాగా కడతారు వీళ్ళు. ఇది పాలక్కడ్ టౌన్. బెస్ట్ ప్లేస్ టు లివ్ ఇన్ కేరళ అంటే నేను సమ్వేర్ ఇన్ బిట్వీన్ కొచ్చి అండ్ ట్రివాండ్రం అంట. కొచ్చి నుండి ట్రివాండ్రం ఆ రీజన్ మధ్యలో ఎక్కడున్నా బాగానే ఉంటుంది. పాలక్కల్లో మాత్రం చాలా కష్టం. ఎంత అంటే అంత భయంకరంగా వస్తుంది. ఇక్కడ 40 degrees హిట్ అవుతుంది రీసెంట్గా. అండ్ ఇక్కడ ఎప్పుడైనా జనవరి ఆర్ ఫిబ్రవరి నుంచే స్టార్ట్ అయిపోద్ది సమ్మర్ సీజన్. పాలక్కడ్ ఫోర్ట్. అప్పట్లో ఎవరు కింగ్స్ ఉండేవాళ్ళంటే ఇక్కడ ఏదో జరుగుతుంది. కాంగ్రెస్. ఇది పాలక్కడ్ టౌన్. సగం గ్రౌండ్ క్రికెట్ ఆడుతుంటే సగం గ్రౌండ్ మీటింగ్. ఇక్కడ మనం టర్న్ అరౌండ్ అండ్ రైట్గా వెళ్తే రిలయన్స్ వస్తుంది. ఇటు వెళ్తున్నాం. ఇక్కడ లోకల్ మార్కెట్ స్ట్రీట్స్ ఇలా ఉంటాయి. బేసికల్గా ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఇప్పుడు ఏందో అంత లేదు. అన్ని షాప్సే, చిన్న అన్ని షాప్స్, లోకల్ షాప్స్. ఓ జస్ట్లో మిస్ కొట్టేసేటోడు. ఇక్కడ గ్రీన్ సిగ్నల్ పడింది. మనోడు వెళ్తాడా లేదా చూద్దాం. ఈవెంట్ జరుగుతుంది గుడిలో. ఏదో లొకేషన్లు పెట్టుకొని ఏదో వెళ్తాను. పోనీ ఇక్కడ ఇంకో టెంపుల్. కేరళ టెంపుల్స్ అన్నిట్లో మ్యాండేటరీగా పైన షర్ట్ అనేది తీసేసి కింద పంచ వేసుకొని ట్రెడిషనల్ వేలో వెళ్ళాలి. నైట్ ప్యాంట్లు వేసుకెళ్తా, లుంగీలు కట్టుకెళ్తా అంటే కుదరదు. ఇట్స్ మ్యాండేటరీ. తెలంగాణలో అంత పర్టికులర్గా ఇదేమైనా వేసుకొని రావాలి అని ఏమంటారు. జస్ట్ ట్రెడిషనల్ చేస్తని చెప్తారు. దట్టు అంతా స్ట్రిక్ట్ ఏం కాదు. ఇక్కడ మాత్రం చాలా స్ట్రిక్ట్. టెంపుల్ లోపలికి కూడా రానివారు. ఎన్ని రోడ్కి వచ్చాము. విచ్ రోడ్ బై ఎయిట్ బై మనోడు కొత్త రూట్ ఇది. ఎప్పుడు రాలేదు. ఈ బ్రిడ్జ్ కింద నుంచి వెళ్తున్నాం. పైనుంచి రైల్వే ట్రాక్. ఇక్కడ నుంచి ఒక్కటే ట్రైన్ వెళ్తుందంట ఈడ చెప్తున్నాడు. సో మనకి డేటా లేదు కాబట్టి మనం కాంగూడడం మొత్తం ఇంత ఆర్గ్యుమెంట్ కంటే. ఈవినింగ్స్ చాలా బాగుంటాయి పాలక్కల్లో. కూల్గా నేచర్ అంటే కూల్గా ఉంటుంది. దాని తర్వాత చెట్లు ఉంటాయి. ఇల్లు కూడా చూడడానికి చాలా బాగుంటాయి. ట్రెడిషనల్ వేలో కడతారు. ఇంకా పెంకులతో కడతా ఉంటారు ఇల్లును. నైట్ డిన్నర్ తిందాంటారు గట్టిగా అంటే వీడేమో ఇప్పుడు నాకు ఆకలేస్తుంది స్నాక్స్ తిందామని మెక్డానల్డ్స్ అన్నాడు. ఇప్పుడు మెక్డీకి వెళ్తున్నాం. నేనేం తిన్నాను మోస్ట్లీ బికాజ్ ఫ్యాట్ అనేది బాగా ఎక్కువ అయిపోతుంది ఒంట్లో. ఆయిల్ ఫుడ్ కూడా అంత మంచిది కాదు. వీడియో తింటే తిని నైట్ డిన్నర్ మాత్రం ఫైన్ డైనింగ్కి వెళ్ళాలి.
సిటీ మార్ట్ సూపర్ మార్కెట్. మీకు సిటీ మార్ట్ సూపర్ మార్కెట్ ఆల్రెడీ ఒక వీడియో చేశాను నేను, పైన ఇక్కడ ఇస్తాను చూడండి, వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఆగమైపోతావు. బ్రహ్మ సమాజ్ ఇది చాలా పెద్ద ఏరియా, లోపల మెర్సిడీస్ ఇది కాస్మో స్పోర్ట్స్. ఇక్కడే మనం స్పోర్ట్స్ టీషర్ట్ ఎక్కడ కొంటాం. ఏమో ఏ రోడ్ నుంచి పట్టుకొచ్చిండు, దారి తప్పినట్టుంది మొత్తం. వచ్చేసినాం. ఈ ఇల్లే గుర్తు, ఇల్లు చాలా పెద్దది. లోపల ఒక ఆడి, ఒక BMW, ఇంకోటి ఏదో కార్ ఉంది. చాలా పెద్దది ఇల్లు అయితే, ఒక 1 acre దాకా ఉండొచ్చు, మోర్ దెన్ 1 acre. అండ్ ఇక్కడికి మెక్డోనల్డ్స్ వచ్చాము, BYD సీల్. మెక్డోనల్డ్స్కి అయితే వచ్చేసాం. మన ఆర్డర్ ఒక బర్గరు, ఫ్రెంచ్ ఫ్రైస్, వాడు పెప్సీ చెప్తున్నాడు. ఇక్కడ వాళ్ళ సోషల్ మీడియా పేజ్ కోసం ఏదో షూటింగ్ తీస్తున్నారు, మనకెందుకులే అని చెప్పి చూసాము, అంటే వదిలేసాము, మనం ఇన్వాల్వ్ కాలేదు. దాని తర్వాత తినేసి బయటకు వస్తే ఇక్కడ కొన్ని షాపింగ్ మాల్స్ ఉన్నాయి. ఏదో తిరగాలని తిరుగుతున్నాం కొత్త రూట్లలో. ఎప్పుడు చూడండి షాపింగ్ మాల్స్ అన్నీ ఈరోజు కనిపిస్తున్నాయి మాకెందుకో. ఇది ఇక్కడ ఎలక్ట్రానిక్ షాపు. ఈ బ్రిడ్జ్ మీద నుంచి కింది దిగేసి అటు సైడ్ తీసుకోవాలి. కరెక్ట్గా వచ్చేసరికి లైట్ బంద్ చేశాడు, అంత చీకటి అయింది. ఇంక ఈ రోడ్డు మీద ఎప్పుడు ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది, మేము ఎప్పుడు వచ్చినా 5-10 నిమిషాలు ఆడనే ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు రిలయన్స్కి వచ్చాము. రిలయన్స్లో ఇదేదో ఆలుగడ్డ తుంపి అటు ఇటు తిప్పితే తీసుకున్నా తిందామని. వాడు ఏదో స్నాక్స్ తీసుకుంటున్నాడు. 3-4 డేస్కి ఏం స్నాక్స్ రా అంటే వాడు వినట్లేదు. నాకు ఆకలేస్తుందని నేను తీసుకొని తింటున్నా. అవన్నీ వాడి స్నాక్స్, మనం తీసుకుంది ఏం లేదు. కాకపోతే ఒక పాప్కార్న్ మాత్రం నేను తీసుకున్నా తిందామని. టేస్టీగానే ఉంది. ఒక 50 రూపీస్ ఎంత తీసుకున్నారు. ఇప్పుడు పెట్రోల్ బంక్ వచ్చాము. పెట్రోల్ బంక్లో బండిలో పెట్రోల్ కొట్టియాలి. వాడే చూసుకుంటాడు, మనకు సంబంధం లేదు. తిప్పి లాస్ట్కి పెట్రోల్ బంక్ తీసుకొచ్చిండు. చీకటి అయింది, వెళ్దాం రా అంటే వినట్లేదు. 9 దాటింది అనుకుంటా టైం. మనం బంక్ దగ్గర ఉన్నాం కాబట్టి అలా తిరుగుతూ ఉంటాం సైడ్కి. అందరూ లైట్లు బంద్ చేసుకుని ఉన్నారు. ఓన్లీ పెట్రోల్ బంక్స్ మాత్రమే ఓపెన్లో ఉన్నాయి. ఎట్లా వెళ్ళాలో ఏమో 10 kilometers దాకా ఉంది ఇంకా మేము కవర్ చేయాల్సిన డిస్టెన్స్. అంటే క్యాంపస్కి వెళ్ళడానికి ఇంకా 10-12 kilometers ఉండొచ్చు. ఇది ఓపెన్ ఏరియా. ఏదో కుక్కల సౌండ్ వస్తుంది దూరంగా, చూస్తే ఎవరు లేరు. ఇప్పుడు మనం D9 రెస్టారెంట్కి వచ్చాము. D9 మోనార్క్ పాలకల్లో వన్ ఆఫ్ ది ఫైన్ డైనింగ్ రెస్టారెంట్స్. ఫిష్ ఓర్లీ ఒకటి ఆర్డర్ పెట్టా, దాంట్లో మైనస్. ఇప్పుడు తినాలి. ఆడేమో ఫోన్ చూసుకుంటాడు. ఎక్కడికి వచ్చినా నీకు ఫోన్, ఇన్స్టాగ్రామ్ అనేది మ్యాండేటరీ. వాటర్ బాటిల్ తీసుకున్నా వాటర్ తాగడానికి. అది తిందాంటారా అంటే వాడు అన్నీ వచ్చేదాకా వెయిట్ చేద్దాం అన్నాడు, సో పెట్టలేదు. ఇంకా ఇప్పుడు ప్రాన్స్ ఏదో అవుట్ ఆఫ్ ది మెనూ మాకు ప్రాన్స్ డిష్ ఆర్డర్ చేసాము. అది చెప్తే ప్రాన్స్ బాటర్ అని చెప్పాడు. ఏందిరా తీసుకురా బాగుంటే తీసుకొచ్చిండు. బాగానే ఉంది, కాకపోతే దాని మీదకి ఫిష్ ఓర్లీనే బాగుంది. 490 ఎంత ఛార్జ్ చేశాడు ఆ ప్రాన్స్కి. దాంట్లో ఈ ప్రాన్స్ దాంట్లో ఫిష్ ఓర్లీకి ఇచ్చిన మైనస్ ముంచుకొని తింటున్నాం, ఎందుకంటే దానికి వచ్చిన సాస్ బాగాలేదు కాబట్టి. బాగానే ఉంది టేస్ట్. 4 out of 5 అన్నట్టే ఉంది. కాకపోతే ఫిష్ ఓర్లీ 5 out of 5. మెయిన్ కోర్స్ ఏం చెప్పలేదు, మొత్తం 3 స్టార్టర్లు చెప్పేసి వాటితోనే కడుపు నింపుకున్నాం. వెళ్ళాలని లేదా మీ క్యాంపస్కి అన్నట్టు అడిగాడు, అంటే మొహం మీద అడిగాడు. అప్పుడు చెప్పాము ఆర్డర్. తినడం అయిపోయింది, చేతులు అడుక్కుందని వచ్చిన. ఈరోజు ఎక్కువేం తినలేదు, జస్ట్ 2 స్టార్టర్లు, కాఫీ వేసా. ఏం వస్తుంది. సో ఇంకా తినడం అయిపోయింది కాబట్టి మనం బండి వేసుకొని వెళ్దాం. ఇప్పటికి టైం అయితే నైట్ 9:24 అవుతుంది, అంటే ఆల్మోస్ట్ 9:30 అయింది. ఇంకా షాప్స్ బయట ఏం ఉండవు. ఒకేలా ఉంటే ఆల్తామర్ డేట్స్ అండ్ నట్స్లో చాక్లెట్స్ తీసుకుందాం అనుకుంటున్నా. విల్ సీ వాట్ హ్యాపెన్స్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఆగమైపోతావు. తినడం అయిపోయింది ఇప్పుడే, ఇంకా బయలుదేరుతున్నాం. లాస్ట్లో ఇంకా అన్నీ కాఫీలు అన్నీ తాగిన తర్వాత సోంపు ఒకటి తిన్నాం. సోంపు చాలా బాగుంది. ఇక్కడ హగ్స్ అండ్ బైట్స్ అనేది ఉంది. మన దగ్గర 2 లేవు, కాంగ్ వెళ్ళిపోవడమే. గార్డెన్ ఏరియా మాత్రం బాగా, అంటే చెట్లు బాగా పెంచారు. ఇన్ని కార్స్ ఉన్నాయంటే లోపల జనాలు అర్థం చేసుకోండి ఎంతమంది ఉన్నారు. BLM టవర్, ఇంత పెద్ద అపార్ట్మెంట్, ఎవరుంటారో ఏమో. చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇది. సమ్ కార్స్ అండ్ D9 రెస్టారెంట్. సార్ ఈస్ గోయింగ్ టు బ్రింగ్ హిస్ Harley Davidson. భయ్
హార్లీ డేవిడ్సన్ లేకే సార్. ఈ రెస్టారెంట్కి నేను 3 or 4 times వచ్చుంటా, కరెక్ట్ గుర్తులేదు. అంటే మోస్ట్లీ 3rd time అనుకుంటే రావడం అక్కడికి. ఫుడ్ బాగుంటుంది, ప్లస్ ప్రైజెస్ కంపేర్ టు అప్ టౌన్ ఇట్స్ వెరీ రీజనబుల్. ఇందట్ ఏంది అన్న చూడు, ఒక్క బిల్డింగ్లో ఒక్క లైట్ కూడా లేదు, అందరు పడుకున్నారు. ఏందో ఏమో వీళ్ళు జనాలు ఇంత ఫాస్ట్గా పడుకుంటారు. ఇంటికాడ ఉండి అయితే 12 అయింది, 11-10కే పేరెంట్స్ పడుకో అని చెప్పి అరుస్తూ ఉంటారు. కానీ మనం ఈ వినం కదా. ఇక్కడ ఏదో బైక్ ఉంది, జావా పరాక్, ఇది కూడా బాబరే. లుక్స్ చూడడానికి చాలా బాగుంది బండి. సో కాకపోతే సింగిల్ సీటర్, డ్యూయల్ సైలెన్సర్ విత్ సింగిల్ సీటర్, బాబర్ 42. తినేసి స్టార్ట్ అయ్యాము. మావాడు నావిగేషన్ పెట్టా ఉన్నాడు క్యాంపస్కి. సో పెట్టా 12 kilometers చూపిస్తుంది, 17 minutes, కానీ 30 minutes or 45 minutes దాకా పడుతుంది. నేను 40-50 కంటే ఎక్కువ పోనీను వాడిని స్పీడ్. షార్ట్ కట్స్ చూస్తూ వెళ్ళిపోతున్నాం గూగుల్ మ్యాప్స్లో. చాలా లేట్ అయింది, చాలా అంటే చాలా లేట్ అయింది. ఏమంటారు ఏమో క్యాంపస్లో. ఇదేందో కొత్త దారి తీసుకొస్తుంది మావాడు. మొత్తం అంతా చీకటే ఉంది. లూలు మాల్ అది. నేను ఆల్రెడీ లూలు మాల్లో లొల్లి అనే వ్లాగ్ చేశాను. ఇక్కడ కార్డ్స్లో ఇస్తా పైన, మీరు వెళ్ళి చూడొచ్చు. వెళ్దాం అనుకున్నాం కానీ ఆల్మోస్ట్ 10 అయింది టైము. సో మావాడు ఇంకొద్దురా, అయినా యూటర్న్ తీసుకోవాలంటే ఒక 2-3 kilometers ముందరికి వెళ్ళి తీసుకోవాలి, ఇబ్బంది అవుద్ది అన్నాడు. సో సర్లే మళ్ళీ ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు వెళ్దామని చెప్పా. లూలు మాల్కి వెళ్ళి కొనేది కూడా ఏం లేదు పెద్దగా, ఇంపోర్టెడ్ సామానే, మేము తినే సిటీ మార్ట్ లోకల్ సామాను. సో రిటర్న్ అంటే ఇంకా కాలేజ్ రోడ్కి ఎక్కేసాం. ఇది వచ్చేసి త్రిశూర్ నుంచి కోయంబత్తూర్ నేషనల్ హైవేనో నాకు తెలీదు. హైవే అయితే హైవే. డైరెక్ట్ ఇక్కడ ఈ రోడ్ ఎక్కితే మీరు త్రిశూర్ వెళ్ళిపోవచ్చు. ఈ బ్యాక్ సైడ్ వెళ్తే త్రిశూర్ వస్తుంది, ఇటు వెళ్తే కోయంబత్తూర్. పాలక్కొండ కింద కాలేజ్ లైఫ్ అయిపోవడానికి వచ్చింది. ఇంకా మేము పాలక్కలు తిరిగేది తక్కువే. బండి మ్యాన్, హౌ మచ్ స్పీడ్ యు ఆర్ గోయింగ్? 45-50 కొడుతున్నాడు మావాడు. ఇది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ అంట. ఈ కింది నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి పాలక్కాడ్ టౌన్ మెయిన్ సిటీ సెంటర్ వస్తుంది. కేవీ స్కూల్ రోడ్ వస్తుంది. అక్కడ నుండి మన క్యాంపస్కి వెళ్ళిపోవచ్చు. రిలయన్స్లో స్ప్రింగ్ రోల్ తిన్నా, దానికి కొంచెం ఫుల్ అయింది. ఇంకా వెళ్ళిన తర్వాత రెస్టారెంట్లో సూప్ వేసా, అక్కడతో ఫుల్. ఇంకా స్టార్టర్స్ ఇంకా 2 తీసుకొని వీడు తోలుతాడు. తాగిండి అయింది. అరే తాగినారా బ్రో, వేర్ ఆర్ యూ గోయింగ్? వద్దురా అంటే వీడు సిటీ మార్ట్ పట్టుకొచ్చిండు. మళ్ళీ బిస్కెట్లు క్రేజ్, ఇలాచి బిస్కెట్స్ ఇక్కడే ఉంటాయి, రిలయన్స్లో లేవు. చూడండి నైట్ అయింది, ఒక్కడు కూడా లేడు. ఈడేమో నాకు అది కావాలి ఇది కావాలని నాటకాలు చేస్తున్నాడు. నేను చెప్తా రేపు నేను వెళ్తే తెస్తారా అని చెప్పా, కానీ ఈడనట్లే. అంబాసిడర్ సిటీ మార్ట్ కూడా క్లోజ్ అయ్యే టైము. మా వాడు కొన్ని సామాన్లు తీసుకున్నాడు. నాకు ఆడు రూమ్ ఫ్రెండ్ గారు తీసుకురమ్మన్నాడు, అందుకే తీసుకొచ్చా. అయిపోయింది ఇంకా బండి వేసుకొని క్యాంపస్కి వెళ్ళిపోవడమే. చల్లగా ఉంది, మరీ అంత ఎక్కువ చల్లగా లేదు కానీ కూర్చున్న బ్యాక్ సీట్లో. ఈయన బ్యాగ్లో వేసిన సామాను ఈరోజు బ్యాగే తీసుకురాలేదు. ఇప్పుడు ఇక్కడ నుంచి రైట్ సైడ్ తీసుకుంటే మన క్యాంపస్ 2 kilometers అట్లా వెళ్తే మన క్యాంపస్ వస్తుంది. మా కాలేజ్ వాళ్ళది వేరే గెస్ట్ హౌస్ సూపర్ ఉంటాయి, కానీ వాళ్ళే ఆడుకుంటారు, మాకు ఇయర్, అందుకే మేము అడగం. స్లోగా పోతారంటే చాలా స్లోగా. అంటే అక్కడ మా క్యాంపస్ రోడ్ సైడ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఒకటి ఉంది, మేబీ దానికి సామాన్ కావచ్చు ఇదంతా. అయ్యా రైల్వే గేట్ పడుతుంది అన్నాడు మావాడు. కరెక్ట్గా రైల్వే గేట్ క్లోజ్ అయిపోయింది. చిమ్టూలు ఉన్నాయి కొన్ని, 1, 2, 3, ఇక్కడ ఒక 2, మొత్తం 5 చిమ్టూలు. గేట్ క్లోజ్ అయింది. ట్రైన్ వస్తుంది, ట్రైన్ వచ్చేసింది. ట్రైన్ గేట్స్ ఎత్తిరు, డించుకు ఇదే మన క్యాంపస్. ఇప్పుడు కూడా వెహికల్స్ ఎందుకు ఉన్నాయి? ఇటు సైడ్ది నీరా క్యాంపస్, ఇటు సైడ్ది సహ్యాద్రి క్యాంపస్. సో మనం ఇప్పుడు సహ్యాద్రి క్యాంపస్కి వెళ్ళాలి. మొత్తం క్యాంపస్ లాగా నేను ఒకరోజు మార్నింగ్ ప్లాన్ చేస్తాను. మార్నింగ్ బాగుంటుంది చూడడానికి. మా క్యాంపస్ బస్సులు, ఫ్రీ బస్సెస్, టికెట్లు ఏమి అడగరు. ఇలాగ ఇంతటితో ఇంతే. మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంతకంటే చెప్పడానికి ఏం లేదు. సో బాయ్. ఛానల్ అప్డేట్స్ కోసం మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఒకవేళ వీడియో మీకు జెన్యున్గా నచ్చితేనే లైక్ చేయండి, ఎందుకంటే ఐ నీడ్ టు నో లైక్ హౌ మెనీ పీపుల్ ఆర్ లైకింగ్ మై వీడియోస్. ఇఫ్ నాట్ ఐ విల్ ట్రై టు చేంజ్, అంటే కంటెంట్ చేంజ్ చేయడానికి ట్రై చేస్తాను లైక్స్ ఎక్కువ రాకపోతే. అండ్ మీకు ఎలాంటి సజెషన్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో మాత్రం కామెంట్ చేయండి.
విల్ సీ యు గైస్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ గుడ్ బై. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఆగమైపోతావు.